సోదరులకు నమస్కారం. మనం బండి అంజిగారు, బండ్లవారిగూడెం, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. వారు గత కొన్ని సంవత్సరాలుగా అప్సైట్ వాడడం జరుగుతుంది. వారి మాటల్లో విందాం. చెప్పండి అంజిగారు, అప్సైట్ వాడుతురా? అప్సవైట్ వాడుతున్నా. ఆ, అంతకుముందుకు నాకు అప్సవైట్ ముందుకు నాకు చాలా ప్రాబ్లమ్స్ అనిపించేది. ఆ, యాక్చువల్‌గా నేను ఏమనుకున్నానంటే వరి నాటేసే ముందల కూలోళ్ళు, లేబర్ అన్నారు కదా! ఈ నారు పనికిరాదు. ఈ నారు వల్ల అసలు మళ్ళా ఇంకో కొత్తగా నారు పోసుకొని నువ్వు మళ్ళా నాటేసుకో. ఉమ్, అట్లయితేనే నీకు అయితది. నారు పనికిరాదు కూలోళ్ళు అన్నారు. మా కూలి కూడా వేస్ట్ అయితాయి. నీకు ఉమ్, దున్నుడు ఖర్చు వేస్ట్ అయితది. నువ్వు కొత్త వడ్లు తెచ్చుకొని పోసుకో. మళ్ళా కొత్త తుకం నీకు తుకానికే రోగం వచ్చిందన్నారు. ఉమ్, అయితే నేను అట్లా కాకుండా ఈ అప్సా వాడడం ద్వారా ఉమ్, నేను పిండిలో కలిపి మన కరిగట్ట చేసేటప్పుడు అడుగుపిండి వేయడం ద్వారా అడుగుపిండిలో కలుపుకొని వేసుకున్నా. ఉమ్, ఆ అడుగుపిండిలో వేయడం ద్వారానే నాకు మొదటి సంది ఆ రోగం అనేది పోయి ఉమ్, అధిక పిలకలు రావడం వల్ల ఆ పిలకలు రావడమే కాక ఇంకా మన చేను కూడా గ్రోతింగ్ వచ్చింది. అదేవిధంగా చైనింగ్ వచ్చింది. ఉమ్, ఎలాంటి రోగం లేకుండా ఉన్నది. నా పక్క ఫార్మరు చూస్తే మాత్రం ఆయన పిలకలు రాకుండా అట్టే ఉంది. ఉమ్, నా పొలం చూస్తే అధిక పిలకలు రావడం జరిగింది. ఉమ్, దీనివల్ల నేను స్ప్రేలో వాడుకునేది, ఉమ్, మళ్ళా పిండిలో వాడుకునేది, నారుమడికి. యూరియాలో వాడుకునేది, ఉమ్, అన్ని విధాలు వాడుకునేది. ఉమ్. నాకు మంచిగా అనిపించింది సార్. ఇంకెట్లా గ్రోత్ ఎట్లా ఉంటుంది మనకు? దిగుబడి కానీ, పిలకలు దిగుబడి కానీ? కానీ పిలకలు అధికంగా వస్తున్నాయి. మంచి దిగుబడి వస్తుంది. ఉమ్, నాకు మందులు కూడా ఒక్కసారి కొట్టుకున్నప్పుడు ఉమ్, ఒక 20 రోజుల దాకా కూడా కొట్టుకోపోయేది ఆ, దీన్ని కలపడం ద్వారా. ఆ, అంతకుముందుకు ఏంటంటే ఇప్పుడు వారం కొట్టగానే మళ్ళీ వారం వరకు మళ్ళీ పురుగు వచ్చేది. ఆ, దీని ద్వారా అనేది నాకు ఒక స్టెప్ మందుల ఖర్చు కూడా తగ్గుతుంది అన్నమాట. ఆ. అట్లా సార్. ఆహా! అంటే మందు ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఆ మందు ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఆ, ఒక వారం అది అంతకుముందుకేమో ఇది కలపద్వారిగా వారానికి కొట్టేది. ఆ. ఇప్పుడు ఒకసారి కొట్టినంటే మళ్ళీ 20 రోజులు 20 రోజులు గ్యాప్ ఇస్తున్నాం. అంటే పెట్టుబడి తగ్గుతుందా పెట్టుబడి ఇది? తగ్గుతుంది దీనివల్ల. ఆ, అప్సైట్ వల్ల. పెట్టుబడి తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ, ఇటువరకేమో యూరియా ఒకసారి వేయగానే మళ్ళా ఏం డెవలప్ రావట్లేదు. మళ్ళీ వేయాలని ఎంతసేపు యూరియా వేసుకుంటూ పోయేది. ఆ, కానీ ఇది వాడిన కాంచి నాకు అల్ల కూడా తగ్గించుకోవడం జరిగింది. యూరియా హ్మ్, కానీ ఈ అడుగు పిండి కానీ ఇది తగ్గించుకొని ఈ హ్మ్, అప్స కలుపుకోవడం వల్ల హ్మ్, ఒక అడుగు పిండి బస్తాకి 1200 అవుతుంది. 1 లీటర్ అప్స వాడితే నేను దాదాపు నాకు ఆ 2 ఎకరాలు అయిపోయేసరికి హ్మ్, వస్తుంది. ఇట్లా ఒక్క పిండి కట్ట ఇలువ కాదు ఈ అప్స 1 లీటర్ తీసుకోవడం వల్ల హ్మ్, మనకు మందుల ఖర్చు కానీ, పిండి ఖర్చు కానీ, యూరియా కానీ హ్మ్. అన్ని విధాలుగా మీకు లాభం అవుతుందా లాభం అంజయ్ అయితే గారు? ఉంది. ఆ, ఓకే సార్. మీరు లాభం అవుతుంది. లాభం ఉంది. రైతులు దీనివల్ల వాడొచ్చు చాలా అప్సైట్? బెనిఫిట్. ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవడం వల్ల ఆ, అంతా డౌట్ ఉంటే ఆ రైతుకు నేనే చెప్తున్నా. ఒక రైతుగా వాడి ఆ, వాళ్ళు ఒక ఎకరం చూసుకోండి. ఆ, ఒక ఎకరం వాడకుండా చూసుకోండి. ఆ. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఓకే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ.